రైట్. హరే కృష్ణ డివోటీస్. ఆ ఇప్పుడు ఏమైంది? అర్జునుడు నిల్చున్నాడు. అర్జునుడు నిల్చొని ఏం చూశాడు అక్కడ? వివిధ స్థాయిల్లో వాళ్ళ వాళ్ళ బంధువుల్ని చూశాడు. వివిధ స్థాయిల్లో వాళ్ళ వాళ్ళ బంధువుల్ని చూసి ఆ నివ్వెరపోయాడు. సో ఏం చేశాడు అక్కడ? 10 రకాల బంధువుల్ని ఇక్కడ వర్ణించారు. ఇక్కడ తండ్రులు, తాతలు, గురువులు, మామలు, అన్నదమ్ములు, కుమారులు, ఉమ్, మనుమలు, స్నేహితులు, ఇంకెవరు? శ్రేయోభిలాషులు, వీళ్ళందరూ కూడా అర్జునుడికి కనిపిస్తారు. ఇక్కడ కృష్ణ కెన్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ అర్జున కదా. అందుకే అక్కడికి తీసుకెళ్ళాడు, మధ్యలో నిల్చోపెట్టాడు. అండ్ ఒక్కసారి వాళ్ళని చూస్తే అర్జునుడు కృంగిపోతాడని కూడా కృష్ణుడికి తెలుసు. అందుకే కృష్ణ చెప్పాడు, బిహోల్డ్, చాలా జాగ్రత్తగా చూడు, బీ విత్ అటెన్షన్, సీ విత్ అటెన్షన్ అన్నాడు. ఎందుకంటే అర్జునుడికి ఫైటింగ్ చేయొద్దు అనే ఒక దాంట్లోకి వచ్చేస్తాడు అని ఆల్రెడీ తెలుసు అన్నమాట. కానీ ఎవరిని చూస్తున్నాడు అక్కడ అర్జునుడు? వాళ్ళ యొక్క తాతల్ని చూస్తున్నాడు. భీష్ముడు, సోమదత్త అనే తాతల్ని చూస్తున్నాడు. గురువుల్ని, ద్రోణాచార్యుడు, కృపాచార్యుల యొక్క ఆయనకు నేర్పించిన గురువుల్ని చూస్తున్నాడు. మామల్ని చూస్తున్నాడు, శాల్య, శకునితో చూస్తున్నాడు. అన్నదమ్ముల్ని, దుర్యోధను లాంటి అన్నదమ్ముల్ని చూస్తున్నాడు. లక్ష్మణ కుమారులు లాంటి కుమారుల్ని చూస్తున్నాడు. ఉమ్, శ్రేయోభిలాషులైన కృతవర్మ లాంటి వాళ్ళని చూస్తున్నాడు. అదంతా చూసి ఆ, అర్జునుడు కరుణతో మునిగిపోయి కృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, యుద్ధోన్ముఖులై నిల్చున్న నా యొక్క బంధువులను చూసి నా దేహం మొత్తం కంపించేస్తుంది. అంటే ఈ యొక్క యుద్ధం చేయడానికి ఏ రెడీ అయిన నా యొక్క నా ఎదురుంగా నిల్చున్న నా యొక్క బంధువుల్ని, మిత్రుల్ని చూసి నా నా శరీరం అంతా కూడా కంపిస్తుంది, వణికిపోతుంది, నోరు ఎండిపోతుంది, రోమాలు నిక్కుపొడుచుకుంటున్నాయి, నా గాండీవం కాస్త చేతి నుండి జారిపోతుంది, నా చర్మం అంతా మొత్తం మంటగా అయిపోతుంది. ఆ నన్ను నేను మర్చిపోతున్నాను అనేసి అంటాడనమాట. మనసంతా చాలా తిప్పలు పడిపోతుంది. నేను అసలు ఈ రథం మీద నేను నిలబడలేకున్నాను, నేను యుద్ధం చేయలేను అనేసి కృష్ణతో చెప్తారనమాట. సో ఇదంతా, ఇలాంటి లక్షణాలు అర్జునులో ఉండటానికి హృదయ దౌర్బల్యం కారణం కాదు. హీఈస్ నాట్ మెంటలీ వీక్. ప్రభుపాల్ వారి హీఈస్ వెరీ స్ట్రాంగ్లీ హీ సేస్ ఇన్ ప్రట్పడ్, ఇట్స్ నాట్ మెంటల్ వీక్నెస్. ఇక్కడ కౌరవులను చూసి అర్జునుడు భయపడడం కూడా కాదు. ఇది భయము కాదు, ఇది హృదయ దౌర్బల్యం కూడా కాదు. కానీ ఎందుకు అర్జునుడు ఈ విధంగా అయిపోతున్నాడంటే, అర్జునుడికి ఉంది ఏంటంటే మృదు హృదయ స్వభావం వల్ల, సాఫ్ట్ హార్టెడ్నెస్. అసలు ఆ సాఫ్ట్ హార్టెడ్నెస్ అనే ఒక నేచర్, ఆ కంపాషన్, ఆ దయా హృదయం అనే ఒక నేచర్ భక్తుడికి ఖచ్చితంగా ఉండాలి, సహజంగానే ఉండాలన్నమాట. సో మా భాగవతంలో చెప్పినట్టు యస్యస్తి భక్తి భగవతి అన్నట్టు, కృష్ణ భక్తుల్లోని ఆ క్వాలిటీస్ అన్ని, దేవతలైన సత్ప్రవర్తనలు అన్నీ కూడా ఆ భక్తుడిలో ఉంటాయి, సహజంగానే నివసిస్తాయి. భక్తుడు అంటేనే ఒక దయార్ద్ర హృదయం, ఒక కంపాషన్ కలిగిన ఒక వ్యక్తి. ఎందుకు? భక్తుడికి తెలుస్తుంది ఏది నిజం, ఏది అబద్ధం అని, ఏది మిథ్య, ఏది ఇల్యూషన్, ఏది యాక్చువల్ యాక్టివిటీ అని. అండ్ కృష్ణ ఈజ్ కరుణా సింధు కాబట్టి, ఆ కరుణా సింధు, ఆ కరుణ అనే ఒక సముద్రంలో నుంచి ఉద్భవించిన ఒక చిన్న చిన్న పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి, ఆయన యొక్క క్వాలిటీస్లో ఉన్న ఆ యొక్క కరుణ, కంపాషన్ అనేది ఒక చిన్న డ్రాప్ అంతా కూడా ప్రతి ఒక్క సోల్లో ఉండిపోతుంది కదా. సో సహజంగానే ఒక భక్తులకి ఆ యొక్క కంపాషన్ ఉంటుంది. ఇక్కడ అర్జునుడు మహా గొప్ప భక్తుడు. మళ్ళీ మరియు ఏంటంటే కృష్ణుడి యొక్క అత్యంత ప్రియమైన మిత్రుడు. అలాంటి ఒక అర్జునుడికి ఆ కంపాషన్ ఉండడంలో తప్పేముంది? ఆ యొక్క ఆయన ఏమంటారు, హృదయ మృదు హృదయ స్వభావం ఉండడంలో తప్పేముంది? సాఫ్ట్ హార్టెడ్నెస్ ఉండడంలో తప్పేముంది? కాబట్టి అదంతా కూడా అర్జున వచ్చి, నా బాడీ ట్రెంబుల్ అయిపోతుంది, నేను మొత్తం వణికిపోతున్నాను, నా రోమాలన్నీ నిక్కపొడుచుకుంటున్నాయి, నా గొంతుకంతా ఎండికిపోతుంది, ఆ, నా గాండీవం జారిపోతుంది, నేను వాళ్ళని చంపలేను.
సో నేను ఎందుకంటే వాళ్ళందరూ నా యొక్క మిత్రులు, నా యొక్క సహోదరులు, నా యొక్క గురువులు, నా యొక్క తాతలు అనేసి ఇలా అంటారనమాట. అందువల్ల అర్జునుడు ఈ లక్షణాలను అనుభవించిన తర్వాత యుద్ధంలో శత్రువులను సంహరించడం వల్ల కలిగే పరిణామాలన్నీ వివరిస్తాడనమాట. ఏమైంది ఓ కృష్ణ, నేను ఇదంతా చేయలేను, నేను అసలు నిలబడలేకపోతున్నాను నేను ఇక్కడ. సరే, నేను గెలిచినా సరే, కానీ నేను గెలిచినా సరే నా గెలుపుని నేను ఎవరితోటి షేర్ చేసుకోవాలి? నేను ఎవరితో షేర్ చేసుకోవాలి, వాళ్ళనే నేను చంపబోతున్నానే. నేను గెలిచినా సరే, నా యొక్క ఈ యొక్క యుద్ధరంగంలో గెలిచినా నేను ఏ విధంగా చేయగలను? నన్ను నేను కూడా మర్చిపోతున్నాను. ఐఎమ్ ఫర్గెటింగ్ మై సెల్ఫ్. సో మనకు జనరల్గా ఆయనకు హృదయ స్వభావం వల్ల, మృదు హృదయ స్వభావం వల్ల జరుగుతుంది కానీ మనము మనల్ని ఎలా మర్చిపోతాం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో? బికాస్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ మైండ్ అండ్ మోర్ మెటీరియల్ అటాచ్మెంట్ వల్ల కూడా కదా. సో ఎగ్జాక్ట్గా అర్జునుడి యొక్క పరిస్థితి ఏ విధంగా క్రియేట్ అవుతుంది అంటే, భగవంతుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఆ విధమైన, బై హిస్ కృష్ణాస్ విల్ అర్జున ఈజ్ యాక్చువల్లీ గెటింగ్ ఆల్ దోస్ ఎమోషనల్ ఫీలింగ్స్. కానీ ఆ అర్జునుడి యొక్క పొజిషన్ ఏ విధంగా సృష్టించబోతుందంటే, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అందరి యొక్క జీవుల్లో, అందరి యొక్క జీవనాల్లో కూడా ఉండే యొక్క కష్ట నష్టాలు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ యొక్క మనసు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఆ విధమైన ఆలోచనలు ఉండేటట్టుగా అర్జునుడి యొక్క ఆలోచనలు ఉండేటట్టుగా కృష్ణుడు చేసి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. తద్వారా మనకి అవన్నీ పడుతున్నాయి ఇప్పుడు కదా. దట్ ఈస్ వాట్ కృష్ణస్ సో కంపాషనేట్ థింగ్ టు హిస్ డివోటీస్. ఈ రోజు మనం ఇక్కడ కూర్చుని మనం కృష్ణుడి యొక్క భగవద్గీత ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాము అంటే, ఆ యొక్క మహాభారతంలో, ఆ యొక్క కురుక్షేత్ర రంగంలో, ఆ యొక్క సంఘటనలు, అర్జునుడి యొక్క పరిస్థితి అలా ఏర్పడడం వల్ల కారణంగా, కృష్ణుడు ఆయనకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం కారణంగా మనం కూడా తెలుసుకోబోతున్నాం కదా. అదంతా కృష్ణాస్ విల్ కదా. సో ఆ విధంగా ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు, బ్యాక్ టు ద థింగ్, ఏమంటున్నాడంటే, మన బంధువుల్ని చంపటం వల్ల ఎటువంటి మేలు జరుగుతుందయ్యా కృష్ణ? నాకు విజయం ఏం అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ విక్టరీ. ఈ రాజ్యము, రాజ్య సుఖము నాకేం కావాల్సిన అవసరం లేదు. మన శత్రువుల్ని చంపితే మనపై పాపం పేర్కొంటుంది. ఉం? లోభంలో మునిగిపోయిన వారికి పరిణామాలు కనిపించడం లేదు, కానీ ఈ వంశ నాశనానికి సిద్ధంగా ఉంటారనమాట వీళ్ళందరూ కూడా. మనం ఎందుకు ఈ పాపకర్మల్లో పాలు పంచుకోవాలి అనేసి అంటారనమాట అర్జున. సో ఇక్కడ అర్జునుడు యొక్క సిమ్టమ్స్ ఆఫ్ కంపాషన్ కూడా ఇప్పుడు మనం చూసాం. ఏంటవి? వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ అర్జునాస్ కంపాషన్? కాళ్ళు వణికిపోవటం, నోరెండుకుపోవటం, మొత్తం శరీరం వణికిపోవటం, ఆ, రోమాలు నెక్కపొడుచుకోవటం, ఇవన్నీ హ్యాండ్స్ ఏంటంటే చేతులు కాళ్ళన్నీ కూడా గాంధీవాని స్లిప్ అయిపోవటం, చర్మం అంతా మండటం, లెగ్స్ లో కూడా స్ట్రెంగ్త్ లేక నిలబడలేకపోవటం, ఇవన్నీ కూడా ఎక్స్టసీలో ఉంటాయి కదా. మనం ఎక్స్టసీ కంపాషనేట్ సిమ్టమ్స్ కూడా ఈ విధంగా అర్జున్లో ఉన్నాయి అనేసి మనకి చెప్తున్నారనమాట. సో హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు ఫైట్ ఎనీమోర్. ఇంకేం చెప్తున్నాడు? ఎప్పుడైతే నేను వీళ్ళందరినీ చంపేస్తానో అప్పుడు వంశ నాశనం జరిగిపోతుంది. ఆ వంశ నాశనం జరిగితే ఏమవుతుందో ఇప్పుడు అన్ని వివరిస్తాడనమాట. ఏమవుతాయి? శాశ్వతంగా కుటుంబ సాంప్రదాయాలు పూర్తిగా నశిస్తాయి. అప్పుడు ఏమవుతుంది? సాంప్రదాయాలు పూర్తిగా నశిస్తే మిగిలిన కుటుంబం అంతా అధర్మంలో మునిగిపోతుంది. ఎప్పుడైతే అధర్మంలో కుటుంబం అంతా మునిగిపోతుందో స్త్రీలకు రక్షణ లేకుండా పోతుంది. ఎప్పుడైతే స్త్రీలకు రక్షణ లేకుండా పోతుందో వాళ్ళు భ్రష్టులైపోతారు. అప్పుడు వర్ణశంకర పుడుతుంది. అంటే వర్ణశంకర అంటే అప్రయోజనకరకమైన ఒక జనాభా. అంటే ఇట్స్ యూజ్లెస్ పాపులేషన్ అన్నమాట. ఒక అధర్మబద్ధమైన ఒక జనాభా పెరిగిపోతుంది. ఆ అప్రయోజన జనాభా పెరగటం వల్ల కుటుంబ సాంప్రదాయాలు నశిస్తాయి. అప్పుడు పితృదేవతలకు పిండ ప్రదానాలు ఎవరు చేయాలి? అసలు ఆ ధర్మమే ఉండదు. కాబట్టి ఓవరాల్గా ఏమవుతుందంటే, ఈ కుటుంబ సాంప్రదాయ నాశనం వల్ల సమాజము, ఈ జన కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోతాయి. దీని ఫలితం ఏమిటి? కృష్ణ, కుటుంబ సాంప్రదాయాలను నాశనం చేసేవారు ఎల్లప్పుడూ నరకంలోనే ఉండిపోతారు కదా. దే విల్ జస్ట్ స్టే ఇన్ హెల్ కదా, నరకంలో నివసిస్తారు కదా. కాబట్టి ఈ యుద్ధంలో పాల్గొనడం వల్ల కేవలం ఆ, ఆ, ఏమంటారు, రాజసుఖాల కోసమే అవుతాయి. ఈ పాపకర్మల్లో మనం పాలు పంచుకుని ఈ నరకయాతనలకు దారితీసే మహాపాపాలు చేయటానికి
ఎందుకు సిద్ధంగా ఉండాలి మనం కృష్ణ అని అర్జునుడు చెప్తాడనమాట. గుర్తింపు కోసం, వారి గుర్తింపు సంక్షోభం కోసం, ఆ, లేదా మనము మన యొక్క రాజ్యాధికారం పరిపాలన కోసం మనం చేసేవన్నీ కూడా చేస్తే ఎలాగా అనేసి ఆ, అక్కడ అర్జునుడు చెప్తాడనమాట. కానీ ఇక్కడ ఇంకా అర్జునుడు ఏం చేస్తున్నాడంటే, ఆ ఆ యొక్క అవతల వైపు ఉన్న వాళ్ళు ఎవరు, కౌరవులు. వాళ్ళ ఆల్దో దే ఆర్ బంధువులైనా సరే, వాళ్ళని పాండవుల్ని చాలా హింసించారు. వాళ్ళు చాలా అగ్రెసర్స్. వాళ్ళు చాలా పాపకర్మలు చేసిన వాళ్ళు. ఏమేం చేశారు? 6 పాపకర్మల్లాగా చేశారు. ఒకటి, వాళ్లకు విషం ఇచ్చి చంపుదాం అనుకున్నారు. తర్వాత వాళ్ళ ఇంటిని మొత్తం తగలబెడదామని ప్రయత్నించారు. ఆ, ఒక డెడ్లీ వెపన్స్, ఆయుధాలతోటి వాళ్ళని తిరగబడడానికి ప్రయత్నించారు. వాళ్ళ యొక్క ఆ, పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని అంతా కూడా, రిచెస్ అన్నిటి కూడా మొత్తం కూడా ఆ, నాశనం చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క భూముల్ని కూడా కబ్జా చేసుకుని, వాళ్ళ యొక్క భూముల్ని కూడా స్వాధీనం చేసుకుని సొంతంగా స్వార్థపూరితంగా ఉండాలనుకున్నారు. వాళ్ళ యొక్క భార్యని కిడ్నాప్ చేసి అందరి ముందు కూడా అవమానించేలాగా చేశారు. ఇంతటి పాపకార్యాలు చేసిన వాళ్ళని కూడా చాలా దయార్ద్ర హృదయంతో హీ విల్ యాక్చువల్లీ, అర్జున ఈస్ గివింగ్ సో కంపాషన్ టు దెమ్. ఇన్ని చేసినా కూడా ఒక్కసారిగా వాళ్ళని చూసి, వీళ్ళనా నేను చంపాలి, వీళ్ళని చంపితే ఏమొస్తుంది అని ఇవన్నీ ఆ, లక్షణాలన్నీ కూడా వివరిస్తారనమాట. రైట్. ఒక గ్రీడ్ తోటి, ఏదో ఒక స్వార్థపూరితమైన గ్రీడ్ తోటి వాళ్ళందరూ కౌరవుల వైపు వాళ్ళు యుద్ధం చేసుకుందాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు రిజల్ట్ ఆఫ్ దిస్ వార్ అర్థం చేసుకోలేకపోతున్నారు కృష్ణ. ఈ యొక్క ఈ యుద్ధాన్ని తర్వాత ఏం జరగబోతుంది? కుటుంబ నాశనం జరగబోతుంది. మొత్తం వంశనాశనం జరిగిపోతుంది. అందరు కూడా అంధకారంలో మునిగిపోతారు. ఆ అంధకారం మునిగిపోయినప్పుడు వర్ణశంకర పుడుతుంది. ఈ వర్ణాశ్రమ ధర్మ పద్ధతి మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు ఎవరు, దేనికోసం మనం ఇదంతా చేయాలి? వంశనాశనం అయిపోయినాక ఫ్యూచర్ అంతా కూడా బ్లైండ్గా కనిపిస్తున్నప్పుడు ఆ, ఎవరి కోసం చేయాలి అనేసి ఇక్కడ ఆ, ఇవన్నీ కూడా చెప్తున్నాడు అనమాట. ఇట్స్ డిగ్రేడేషన్ ఆఫ్ సొసైటీ జరిగిపోతుంది కదా. సో ఇలా చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చేస్తాడు? తన విల్లుని, బాణాల్ని పక్కన పెట్టి రథంలో కూర్చుంటాడు. చూడండి, అర్జునుడు శత్రువులను చూడ్డానికి లేచి నిల్చున్నాడు. కానీ శత్రువులను గమనించిన తర్వాత తన బంధువులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి గురించి ఆ దుఃఖంతో, ఆ యొక్క దయాద్ర హృదయంతో మనస్సు మునిగిపోయి రథంలో ఒక జీవోత్సవంలాగా కూర్చున్నాడు. రైట్. ఇక్కడ వరకు చాప్టర్ 1 అన్నమాట. 46 శ్లోకాస్. థింక్ వి హావ్ సమ్మరైజ్ లైక్ దిస్. ఓకే. ఇప్పుడు ఈ అధ్యాయం ముగింపు ఏంటంటే, అర్జునుడు భగవంతుణ్ణి భక్తి సేవలో నిమగ్నుడైన దయాశీలుడు కాబట్టి, మృదు హృదయుడు కాబట్టి, అలాంటి భక్తుడు ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు అర్హుడు. ఇప్పుడున్న అర్జునుడి యొక్క పొజిషన్ ఏ విధంగా ఉందో, ఆయన యొక్క మెంటల్ పొజిషన్, ఆయన యొక్క సరెండర్డ్ పొజిషన్ టు కృష్ణ, కంప్లీట్ గా ఒక జీవోత్సవం లాగా సరెండర్ అయిపోయారు అర్జున. ఇక నేను చేయలేను కృష్ణ అని మొత్తం ఆయన యొక్క విల్లుని, బాణాలని పక్కకు పెట్టి కూర్చున్నాడు. అండ్ హీఈస్ నౌ ఓపెన్ టు లిజన్ టు ఎనీథింగ్ వాట్ కృష్ణ సేస్. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు అర్హులెవరు? భక్తులు మాత్రమే. ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు అర్హులెవరు? శరణాగతి పొందిన భక్తులు మాత్రమే. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హులెవరు? కృష్ణుణ్ణి దేవాది దేవుడు, భగవంతుడు అని ముఖ్యంగా, ప్రైమరీగా అర్థం చేసుకుని, ఆదౌ శ్రద్ధతో పాటు ఆయన చెప్పిందంతా ఒక సబ్మిసివ్ స్పిరిట్ తోటి వింటూ, ఒక క్లీన్ స్లేట్ లాగా మనసుని మనం ఏర్పరచుకుని, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ, వింటూ అర్థం చేసుకుని, తద్వారా మనం ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని మన జీవన శైలిలో నిమగ్నం ఉంచుకునే వాళ్ళు ఎవరైతే, ఆ యొక్క లక్ష్యాలు పెట్టుకొని ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని పొందేందుకు అర్హులు. అలాంటి అర్హత ఇప్పుడు అర్జునుడు పొందాడనమాట. సో కృష్ణుడు భగవద్గీతను ఉపదేశించేందుకు అర్జునుడిని ఆ, అర్జునుడికి ఆత్మవిద్య బోధించేందుకు ద స్టేజ్ ఈజ్ ఆల్ సెట్. వేదిక ఎలా సిద్ధమైందో మనం ఇదంతా ఈ చాప్టర్ 1 వర్ణించింది మనకి. అర్జునుడి యొక్క సంక్షోభం
ఈ యొక్క తర్వాత అధ్యాయంలో మనకి కృష్ణుడు ఆధ్యాత్మిక ఉపదేశాలకు ఎలా వేదిక కాబోతుంది, ఎలా సిద్ధం కాబోతుందో, దిస్ ఇస్ ఎ ఫండమెంటల్ స్టేజ్ సెట్ అన్నమాట ఇప్పుడు. రైట్. సో ఈ యొక్క కృష్ణుడు యూనో అర్జునుడి యొక్క భక్తి లక్షణాలు కూడా మనం చూసినట్లయితే, ఆ కరుణాశీల స్వభావం ఏదైతుందో, ఆ కృష్ణుడి పట్ల భక్తి సేవ ఏదైతుందో, ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానానికి పరిపూర్ణ అర్హుడిగా చేయడానికి ఈ యొక్క అధ్యాయం ఆ, ఈ పరిపూర్ణంగా అర్హత పొందాడు అని మనకు చెప్పటం ద్వారా ఈ అధ్యాయం ముగుస్తుందన్నమాట. ఉమ్, ఈ అర్జునుడి యొక్క మృదు హృదయ కరుణ స్వభావం, సహజ లక్షణాలను ప్ర భక్తులుగా ప్రదర్శించి అది యొక్క జ్ఞానం పొందేందుకు అర్హుడిని చేస్తుంది. సో జనరల్గా భగవద్గీత రెండు అత్యంతమైన ముఖ్యమైన విషయాలు చెప్తాయన్నమాట. నెక్స్ట్ చాప్టర్ నుంచి వచ్చే వాటిలో కూడా రెండు అత్యంత ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి బ్రహ్మ విద్య, ఒకటి యోగ శాస్త్రం. బ్రహ్మ విద్య అంటే ఆత్మశాస్త్రం లేదా జీవాత్మ శాస్త్రం, మరియు యోగ శాస్త్రం. ఓకే. ఈ బ్రహ్మ విద్యను యోగ శాస్త్రం ఈ రెండు కృష్ణుడు ఓవరాల్ కృష్ణాస్ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే వీ కెన్ సెగ్రిగేట్ దీస్ టూ కేటగిరీస్. వన్ ఈజ్ బ్రహ్మ విద్య, వన్ ఈజ్ యోగ శాస్త్రం. ఇది అసలు ఈ రెండు ఏమిటి, ఈ రెండింటికి ఒక డెప్త్ మనం ఏ విధంగా వెళ్ళగలం, ఈ చాప్టర్లో కృష్ణ ఏ విధంగా సెగ్రిగేట్ చేసి వీటి గురించి చెప్పారు అర్జునుడికి అనేది మనం నెక్స్ట్ ఫ్యూ చాప్టర్స్లో చూడబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి ఇప్పుడు, ఈ యొక్క అర్జునుడి యొక్క కఠినమైన నిర్ణయాలు, నైతికత జీవిత లక్ష్యాలతో ఈ మానవుల పోరాటాన్ని ప్రతిబింబించిన కూడా ఈ మానవుల యొక్క పోరాటాన్ని ప్రతిబిస్తుందంట. అంటే ఆల్మోస్ట్ అర్జునుడి యొక్క లక్షణాలన్నీ కూడా మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మనం ప్రస్తుతం చేసే పోరాటాలు, మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండే ఒక మానసిక ఆ, లక్షణాలు, ఫిజికల్ లక్షణాలు, మన యొక్క సంబంధాలు, మన యొక్క ఇల్యూజరీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్, వీటన్నిటిని కూడా ప్రతిబింబిస్తూ అర్జునుడి ద్వారా కృష్ణుడు మనల్ని జ్ఞానోదయం చేయబోతున్నాడు అనమాట ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ద్వారా. సో మన ప్రయోజనం కోసం ఈ యొక్క భగవద్గీతను ఉపదేశించేందుకు కృష్ణుడు అర్జున్ని తన శిష్యుడిగా చేసుకుని, అర్జునుడి సంక్షోభం ద్వారా కృష్ణుడు తన స్నేహితుడు, భక్తుడిని మాత్రమే కాకుండా జీవితంలోని అత్యంత గంభీరమైన ప్రశ్నలకు మనకు మార్గదర్శకత్వం కోరుకోనే ఒక మానవాళి మొత్తానికి జ్ఞానోదయం చేయడానికి కృష్ణుడు సిద్ధమవుతున్నాడు. అప్పుడు నెక్స్ట్ చాప్టర్ నుంచి మనకు కృష్ణ బోధించేవన్నీ కూడా అర్జునుడి కోసం మాత్రమే కాదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం అలాంటి ఇన్స్ట్రక్షన్స్ని మన లైఫ్ స్టైల్లో నిమగ్నం చేసుకుని మనం ఏ విధంగా అవి కృష్ణుడి యొక్క ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాం అనేది మనం నిర్ణయించుకోవాలన్నమాట. సో నౌ ద స్టేజ్ ఈజ్ ఆల్ సెట్. చాప్టర్ 1 సమ్మరీ చేసుకున్నాము, మనం చక్కగా దాని గురించి మనం మాట్లాడుకున్నాము. అర్జున కృష్ణ యొక్క స్టేజ్ ఈజ్ ఆల్ సెట్. నౌ కృష్ణ విల్ స్టార్ట్ హిజ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుని చాప్టర్ 2 నుంచి మనం కృష్ణ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని డీటెయిల్డ్గా చర్చించుకుందాం. అంతవరకు వి విల్ క్లోజ్ హియర్. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై. విశ్వగురు శ్రీల ప్రభుపాద కి జై. హరే కృష్ణ.